ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు కేంద్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు మరో కేంద్ర మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. ఇది కూటమిలోని 3 పార్టీలకు ఒక సవాలుతో కూడిన అవకాశం. ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో టీడీపీకి చెందిన 2, బీజేపీ నుంచి 1 మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు దక్కబోయే ఈ కొత్త పదవి ఏ పార్టీకి దక్కుతుంది, ఎవరికి అవకాశం లభిస్తుంది, ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు, ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధినాయకత్వం ఈ మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఈ 2 రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళనాడు నుంచి అన్నామలైకి కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. అదే సమయంలో ఏపీలో కూటమి విజయం సాధించినందున రాష్ట్రానికి మరో బర్త్ ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. దీనికి బదులుగా ఏపీ కేబినెట్ లో బీజేపీకి మరో మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు సమాచారం. ఈ కొత్త పదవి ఎవరికి దక్కుతుంది? దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. గతంలో పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ వచ్చినా ఆయన ఆసక్తి చూపలేదని చెబుతారు. అయితే ఇప్పుడు పవన్ కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. జనసేన నుంచి 2 ఎంపీలు ఉండగా వారిలో బాలశౌరి సీనియర్ నేత. ఒకవేళ ఆయన కాకపోతే తన సోదరుడైన నాగబాబును కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదనపై పవన్ ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుని చంద్రబాబు ఒక వ్యూహంతో ఉన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది కాబట్టి రాయలసీమ నుంచి ఒక బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో చిత్తూరు లేదా హిందూపురం ఎంపీలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చని అంటున్నారు. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రధానంగా రేసులో ఉంది. జనసేనకు దక్కితే బాలశౌరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక బీజేపీ తీసుకుంటే పురంధేశ్వరి లేదా సీఎం రమేష్ లో ఒకరికి అవకాశం దక్కుతుందా అనే చర్చ జరుగుతుంది. మొత్తానికి దసరా పండుగ తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందని, ఆ సమయంలో ఏపీ నుంచి కొత్తగా ఎవరికి అవకాశం వస్తుందనే దానిపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.